ఇక వివరాల్లోకి వెళ్తే రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, రహదారి భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ హాలులో గురువారం జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో కలిసి జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రహదారి ప్రమాదాల కారణంగా జిల్లాలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలన్నారు. మానవ తప్పిదాల వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించేలా విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. బస్సులు, భారీ వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా ఫ్లాష్, డాజ్లింగ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారని, వీటి కారణంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, వీటిని నియంత్రించాలని చెప్పారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు రహదారి భద్రతా నియమాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని, ప్రతి పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన సమావేశాలు నిర్వహించాలని అన్నారు. జాతీయ రహదారి వెంట గ్రామ సరిహద్దు ప్రాంతాల్లో వీధి దీపాలు ఉండేలా చూడాలన్నారు. జాతీయ రహదారిపై వ్యర్థాలను వేసేవారిపై కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా ఎన్ఫోర్స్లో భాగంగా పోలీస్ శాఖ ద్వారా హెల్మెట్, సీట్ బెల్ట్ ధారణపై అవగాహన కలిగిస్తున్నామని చెప్పారు. ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులకు మొదటి గంటలో చికిత్స అందితే ప్రాణాపాయం తప్పించవచ్చునని, జాతీయ రహదారికి చెందిన అంబులెన్స్లు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ వై ప్రసాదరావు, రవాణా శాఖ ఉప కమిషనర్ ఎస్కే కరీం, ఆర్ఎన్బి ఎస్సీ కె విజయరత్నం, జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి షేక్ షబ్నం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శోభ, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజీవ్, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, జిల్లా ప్రజా రవాణాధికారి షబ్నం, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జేడీ వై విశ్వమోహన్ రెడ్డి, డిఎస్పీ డి శ్రవణ్ కుమార్, ఈగల్ టీం ఇన్ఛార్జ్ బి ఉదయ్ భాస్కర్, సంబంధిత శాఖల అధికారులు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు అక్కడ నుంచి ఎక్కుతారు కాబట్టి వీళ్ళ సపోర్ట్ తీసుకోండి. మీకు అలాంటి ఐడెంటిఫై లొకేషన్ లో స్కూల్ వాళ్ళకి చెప్పండి. మానిటర్ పీటీ మాస్టర్ ని నోట్ లో సెటప్ పెడతారు. అంటే వీళ్ళు ఇదే మ్యామ్ అట్లా చెప్పు ఉంటుంది కాబట్టి ఆటో వాడు కొంచెం తగ్గిస్తే ఆటో పెట్టేస్తారు. సో మీరు స్కూల్ మేనేజ్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటే నో కిడ్ షుడ్ బి సెంట్ ఇన్ సచ్ థింగ్స్. సేఫ్ గానే వాళ్ళు వెళ్ళాలి. ఇంకొకటి ఏం జరుగుతుందంటే మొన్న నేను కొన్ని వీడియోస్ చూస్తున్నాను. యువర్ కండక్టింగ్ చెకింగ్స్ వేర్ ఇట్ ఈస్ నాట్ ఆథరైజ్డ్. సార్ ఎక్కడ ఆల్రెడీ ఇన్ఫార్మ్ సార్ అండ్ ఇన్స్ట్రక్టెడ్. ఇట్ ఇస్ నాట్ లీగల్లీ అలౌడ్. లీగల్ గా సార్ మేడం అది ప్రొవిజన్ లేదు. అంటే వెహికల్ ఎక్కడైనా ఆపితే వెంటనే సిట్ అండ్ అబ్జర్వ్ ఇన్ కెమెరాస్. ఎనీ వయలేషన్ దే కెన్ బి స్టాప్డ్ ఎట్ టోల్ గేట్. అంటే ఈ పాయింట్ ఎక్కడ టోల్ గేట్ ఇవ్వలేదు సార్. ప్రాబ్లం అంటే గ్రీన్ లేదు సార్. ఖమ్మం నుంచి దేవరపల్లి డజాట్ ఖమ్మం మా జిల్లాకి రా సార్. సో ఆ ఏరియా మొత్తం లూజింగ్ రెవెన్యూ సార్. గ్రీన్ఫీల్డ్ హైవే మన ఈ హైవేస్ ఉన్నాయి సార్. ನಮ್ಮ ನ್ಯಾಷನಲ್ ಹೈವೇಸ್ మనకి ఇక్కడ ఉంగుడూరు దగ్గర ఉంది సార్, అది కలపర దగ్గర ఉంది. We are officers. Our jurisdiction has boundaries. But cause of action when it happened here, we can always go stop in Devarapalli. మన అక్కడ ఆపి ఫైన్ చేయకూడదు అనేం లేదు కదా. అంటే మాకు ట్రాఫిక్ లైట్స్ అది నేను మొన్నప్పుడు చెప్పాను. ఐ యామ్ గోయింగ్ ఆన్ వెహికల్ ఎదురుగా వస్తే ఐ యామ్ ఫీలింగ్ మై ఐస్ ఆర్ బ్లీడింగ్. వైట్ లైట్ పెడుతున్నారు. లైట్స్ ఇప్పుడు మేము ఆల్మోస్ట్ చాలా ఆటోలు 90% వెహికల్స్ ఉంటున్నాయి. 90% చెప్పాను. లాస్ట్ 10 డేస్ లో నేను ఎక్కడ వెళ్తే దే వర్ కమింగ్ ఇన్ ఫ్రంట్ విత్ వైట్ లైట్స్. అక్కడికే ఆపితే మీ వాళ్ళకి ఫోన్ చేసి బుక్ చేస్తారా? నంబర్ చెప్పండి. తప్పకుండా ఏంటి నా నంబర్ ఇస్తాను మేడం. వెహికల్ నంబర్ ఇస్తే చాలు. చాలు మేడం. మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఇట్స్ వెరీ డేంజరస్ ఆఫ్ మన ఏంటి తెలుసు పేరు డాస్. when you look at that light you will not యాక్చువల్గా అన్నట్టు మేడం ఆ మ్యానుఫ్యాక్చర్ ఇచ్చే లైట్ పేరుకి సపోర్ట్ చేయట్లేదు అన్న ఉద్దేశంతో వాళ్ళు పెట్టుకున్నారు. కానీ యాక్చువల్గా అవి ఎక్కడ పెడుతున్నది పడుతుంది వాళ్ళు ఆపేస్తే పబ్లిక్ ఆల్సో ఫౌండేషన్ వర్క్ ఫౌండేషన్ స్టేజ్కి వచ్చిందా.